అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించిపోయే సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ బరువు తగ్గాలనుకున్న వాళ్ళ కోసం గోధుమ పిండి రాగి పిండితో ఇలా రోటీల్ని ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా మెత్తగా చాలా బాగుంటాయి. ఈ రెసిపీ కోసం 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు రాగి పిండిని తీసుకోవాలి. ఇంకా రుచికి సరిపడినంత కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా దీనిలో నేను వాటర్ అయితే యాడ్ చేసుకోవట్లేదు. వాటర్ వేసుకునేలా ఉంటే హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వేడి చేసిన పాలని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల మెత్తగా చాలా టేస్టీగా వస్తాయండి. మొత్తం అంతా వీటిని నేను వేడి పాలతోనే పిండిని కలిపాను. ఈ విధంగా సరిపడినంత పాలన్నీ వేసేసుకుని పిండిని కలిపేసుకోవాలి. పిండిని ఈ విధంగా చేత్తో ఒత్తుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత 30 మినిట్స్ వరకు మూత పెట్టుకుని ఈ పిండిని పక్కన ఉంచుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. కావలసిన సైజులో ఉండల్ని ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు చపాతీల్ని ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం పిండిని చల్లుకుని గోధుమ పిండి ఇంకా రాగి పిండి సమానంగా తీసుకున్నాం కాబట్టి విరగకుండా చాలా ఈజీగానే వస్తాయి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు డిన్నర్గా వీటిని ప్రిపేర్ చేసుకుని ఏ కర్రీతో అయినా లేదా ఆకుకూరలతో అయినా ఈ రోటీల్ని తీసుకుంటే మెల్లమెల్లగా వెయిట్ లాస్ అయితే అవుతారు. మనం కొన్ని తింటూ కూడా చాలా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. ఇలా చపాతీని ప్రిపేర్ చేసుకుని వేడి పెనం మీద వేసుకోవాలి. 1 సైడ్ బబుల్స్ వచ్చిన తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే రోటీ పొంగుతూ ఉంటుంది. ఇదే విధంగా అన్ని రోటీల్ని కాల్చుకోవాలి. ఏ కర్రీతో అయినా వీటిని తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మిల్క్తో కలిపాం కదా, సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, రాగి పిండి గోధుమ పిండితో రోటీ చాలా సింపుల్గా అనిపించింది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.